మరి మీకా గ్రంథము మీకా 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాము. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోన్ గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరాస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీకా అనే మాటకి అర్థము యెహోవా వంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా అనేసి. అయితే ఈ మీకా భక్తుడు మరి ఈ మీకా ప్రవక్త మరి మనం చూసినట్లయితే ఆమోసు, హోషియా, ఏషియా, ఈ మీకా వీళ్ళందరూ కూడా సమకాలికులుగా ఉన్నారు అనేసి మరి చరిత్రకారులు చెప్తూ వస్తూ ఉన్నారు. మరి అక్కడ హిజ్కియాను కూడా మనం చూస్తున్నాం కదా, ఆహాజు వీళ్ళందరూ కూడా ఏషియా, హోషియా, ఇంకా ఆమోసు వీళ్ళందరూ కూడా సమకాలికులైన ప్రవక్తలుగా ఉన్నారు. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరి ఈయన మీకా ఎప్పుడు కూడా మరి దేవుని గురించి ఇలాగ చెప్పేవాడంట, యెహోవా వంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా, యెహోవాకు సాటి అయిన దేవుడు ఎవరైనా ఉన్నారని ఎప్పుడు కూడా ఇదే మాట పలుకుతూ ఉండేవాడంట. ఆయన పేరే అదిగా మారిపోయిందని చెప్తా ఉన్నారనమాట చరిత్రకారులు. మీకా అనే మాటకి మరి ఆ పేరుకి అర్థము యెహోవా వంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారనే ఆ మాట, ఆయన పలికే మాట ఆయన పేరుగా మారింది అనేసి చరిత్రకారులు చెప్తా ఉన్నారనమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినంలో షోమ్రోన్ గూర్చియు యెరూషలేము గూర్చియు దర్శన రీతిగా మోరాస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అనేసి. అయితే ఈయన మీకా మోరాషేతు పట్టణంలో ఒక మరి ప్రవక్తగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే చాలామంది మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి కొంతమంది ప్రవక్తలను దేవుడు ఆయా ప్రాంతాలకే మరి వెళ్ళి చెప్పమన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ మీకా ప్రవక్త అయితే మరి ఇజ్రాయేలు రాజ్యానికి, యూదా రాజ్యానికి కూడా మరి ప్రవక్తగా వెళ్ళి నా మాటలు చెప్పడం జరిగింది. ఈ మీకాని 2 దేశాల్లో కూడా దేవుడు మరి వాడుకోవడము ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే మీకా భక్తుడు మరి దేవుడు మరి ఏర్పరచుకొని నియమించుకొని మరి చెప్పవలసిన మాటలు ఏంటంటే చెప్పమన్న మాటలు ఏంటంటే మరి ముందుగా మనం చూసినట్లయితే ఈ యెరోబాము కాలంలో మరి ఆ యొక్క మరి ఇజ్రాయెల్ రాజ్యం 2గా చీలిపోయినట్టుగా మనకందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ ఇజ్రాయేలీలు మరి యూదా దేశం 2 పట్టణాలుగా విభజింపబడింది, అది మనకందరికీ తెలిసింది. అయితే ఇజ్రాయేల్ మొదటిగా వాళ్ళు పాపం చేసినట్టుగా మనం చూస్తాము. ఆ తర్వాత వారిని అయితే దేవుడు మరి వారిని అదంతా చూసి మరి అనేక మందిని ప్రవక్తలను పంపించి వారికి మరి అనేక విషయాలు మరి మీరు ఈ విధంగా పాపం చేస్తున్నారు అనేసి తీర్పు చెప్పడం, హెచ్చరించడము, మరి వారి మీదికి మరి అన్య రాజులను దండెత్తి రావడం అదంతా కూడా మరి యూద రాజులు కూడా చూస్తూ ఉన్నారు, యూదా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళని అనుసరించి వీరు కూడా ఆ విధంగా మరి తయారవడం మనం చూస్తూ వస్తూ అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే మరి యూదయ ప్రాంతంలో యూదా దేశంలో కొంత ప్రాంతము, మరి ఇజ్రాయేల్ దేశంలో కొంత ప్రాంతము మరి అక్కడ మరి మీకాకు మరి అక్కడ ప్రవక్తగా దేవుడు నియమించుకున్నాడు. అక్కడ వారికి మరి దేవుడు సెలవిచ్చిన మాటలను అక్కడ ప్రవచించమని మీకా భక్తుని ఏర్పరచుకొని నియమించుకోవడం జరిగింది. అయితే మరి వారు చేసిన పాపం ఏంటంటే మనకందరికీ తెలిసిందే. దేవుడు మరి వారు చేసిన పాపములను బట్టి వారి మధ్యలోకి మరి దేవుడు మరి ఆయా ప్రవక్తలను మనం పంపించడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే 1వ అధ్యాయము 5వ వచనంలో మనం ఇక్కడ నుంచి కింద నుంచి చూస్తే వాళ్ళు మరి విగ్రహారాధన చేసుకొని వారు మరి పాపం చేసినట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా దేవునికి విరోధంగా దేవుని ఎదుట వారు తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఇంకా ఏం చూస్తున్నామంటే విగ్రహం చేసుకొని వాటికి మరి పూజ చేయడం మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇంకా దేవుని ఎదుట తిరుగుబాటు చేసినట్టుగా పాపం చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే అదంతా కూడా కాకుండా మళ్ళీ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
ఈ ప్రజల ఆయా దేశాల్లో ఆ 2 దేశాల్లో ఉన్న ధనవంతులంట పేదవారిని దరిద్రులైన వారిని దోసుకోవడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఎక్కడంటే మనం చూస్తాము 2వ అధ్యాయం 1వ వచనంలో, మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యం చేయువారికి శ్రమ, అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు. ఒక మనిషిని దాని కుటుంబమును ఇంటి వారిని వారి స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమింతురు అనేసి. ఎట్లా అంటావు మరి దరిద్రులైన వారిని మరి బీదలైన వారిని మరి ధనవంతులు అంటే దోచుకుంటూ ఉన్నారంట. వారి యొక్క ఆస్తులను మరి ఆక్రమించుకుంటున్నట్టుగా, వారి స్వాస్థ్యాలను మరి దోచుకుంటున్నట్టుగా, ఆక్రమించుకుంటున్నట్టుగా, వారి ఇండ్లని మరి దోచుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ మనం 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా, ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోవుడి, మీకు నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి, వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసం చేదునని అబద్ధం చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త అగును అనేసి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఏంటంటే అక్కడ కూడా మరి అబద్ధ ప్రవక్తలుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అబద్ధ ప్రవక్తలు అంటే వ్యర్థమైన మాటలు చెప్తూ, అంతేకాకుండా ద్రాక్షరసం పుచ్చుకుంటూ మద్యాన్ని తాగుతూ, ఇంకా మేము కూడా మరి యెహోవా నుంచే మేము కూడా మరి ప్రవక్తలుగా ఉన్నాము, మాదే కరెక్ట్ ప్రవచనాలు అనేసి అబద్ధ ప్రవచనాలు అన్నీ చెప్తూ ఉన్నారంట. అంతేకాకుండా అపవిత్రమైన కార్యాలని కూడా మరి క్రియలు కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మరి దేవుడు మరి మీకాను పంపించి మరి వారి ఎడల మరి ఈ అన్ని పాపాలు చేస్తున్నారు కదా ఎవరు, ఈ యూదా దేశపు ప్రజలు మరి ఇజ్రాయెల్ దేశ ప్రజలు మరి ఆ పాపాలు చేస్తూ మరి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ మరి ఆ యొక్క విగ్రహాలను పూజిస్తూ ఉన్న వారిని హెచ్చరించమని మరి వారి పట్ల మరి దేవుని యొక్క ఉద్దేశం ఏముందో తెలియజేస్తూ రమ్మని అనేసి మరి మీకాను పంపించినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే 3వ అధ్యాయం నుంచి మరి మనం చూస్తే అక్కడ దేవుడు వారిని హెచ్చరించినట్టుగా, తీర్పు తీస్తున్నట్టుగా, నాశనం చేస్తున్నట్టుగా, శిక్షిస్తున్నట్టుగా ఆ ప్రవచనాలన్నీ కూడా ఇక్కడ మరి మీకా భక్తుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. అయితే 3వ అధ్యాయము 9వ వచనంలో, యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇజ్రాయేలు అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిని ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోను మీరు కట్టుదురు, దుష్టత్వం జరిగించుట చేత యెరూషలేము మీరు కట్టుదురు అనేసి చెప్తూ వస్తూ ఉన్నాడు అనమాట. అయితే దేవుడు మరి ఇక్కడ మీకా ప్రవక్త ద్వారా ప్రవచనిస్తున్నది ఏంటంటే, మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, న్యాయమును తృణీకరిస్తూ ఉన్నారు, దుర్నీతిని మరి ఎంచుకుంటున్నారు, అయితే దాని చేతనే మీ పట్టణంలో కట్టుకుంటున్నారు అనేసి మరి మీకా భక్తుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇదంతా కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే మీరు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనంలో, దుష్టత్వం జరిగించడం చేత యెరూషలేమును మీరు కట్టుదురు, జనుల ప్రధానం లంచం పుచ్చుకొని మీరు తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోదె చెప్పుదురు, అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందురు. కాబట్టి చేను దున్నబడినట్లుగా మిమ్మును సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలముల వలె అగును అనేసి ఇక్కడ అంతా కూడా హెచ్చరిక మరి దేవుడు మరి మీకా ద్వారా ప్రవచింపజేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. ఇదే మాట 12వ వచనంలో ఇర్మియా గ్రంథంలో కూడా ఇక్కడ తెలియజేయబడుతుంది. ఇక్కడ ఇది ఏంటంటే ఈ యొక్క ప్రవచనం, ఇది ఒక వాక్యం, ఈ వాక్యం ఏమైందంటే ఇర్మియా గ్రంథంలో కూడా ఈ యొక్క వాక్యము ప్రచురింపబడింది. అంటే మీకా ఉన్న ఆ పరిస్థితుల్లో మరి దేవుడు మరి ఏ విధంగా యెరూషలేము దేశము మరి యూదా రాజ్యము మరి ఇజ్రాయెల్ ఏ విధంగా నాశనం అవుతుందో ముందేగానే మరి ప్రవచించిన ప్రవక్త మీకా అనమాట. అయితే అక్కడ ఏమవుతుందంట, కాబట్టి చేను దున్నబడినట్లు
మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలం వలె అగును అనేసి అని చెప్తున్నాడు. ఇది మరి లాస్ట్ దినంలో అంటే సిద్కియా రాజు కాలంలో జరిగేది ముందే మరి ఇక్కడ మీకా ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అయితే అక్కడ ఇది ఎట్లా అవుతుందంట, చేను దున్నబడినట్లు మిమ్మును సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలాగా అవుతుందంట, మందిరం ఉన్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలం వలె అగును, అంటే రాళ్ళ కుప్పలాగా అవుతుంది అనేసి మరి దిబ్బలాగా అవుతుంది అనేసి మరి మీకా భక్తుడు తెలియజేస్తూ మరి తీర్పు తీరుస్తూ వస్తూ ఉన్నాడు. ఇది ఈ వాక్యం మనం చూసినట్లయితే తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. దేవుని నామానికి మహిమకరంగా. అదైతే 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అంత్యదినంలో జరగబోయే మరి ఆ భవిష్యత్ కాలం బట్టి మరి మీకా భక్తుడు ఇక్కడ ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత్యకాలంలో ఎలా ఉంటాయంటే రోజులు, అంత్యకాలం మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 1వ వచనంలో, అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవాకును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందురు అనేసి దేవుడు ఇక్కడ భవిష్యత్తును గురించి దేవుడు మీకా ప్రవక్త ద్వారా ప్రవచింపజేస్తున్నాడు. అయితే అంత్యదినంలో ఈ విధంగా జరుగుతుంది అనేసి మరి తెలియజేయడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మరి మనం ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ తీర్పును ఇక్కడ కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయం 10వ వచనంలో, సియోను కుమారి ప్రసూతి స్త్రీల వలనే నీవు వేదన పడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురమునకు నీవు వెళ్ళుదువు, అక్కడనే నీవు రక్షణ నొందువు, అక్కడనే యెహోవా నీ శత్రుల చేతులను నిన్ను విమోచించునని. ఇది కూడా భవిష్యత్తు వాక్కుగా మనం చూస్తున్నాం. తీర్పు తీరుస్తున్నట్టుగా దేవుడు మరి తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మరి సిద్కియా రాజు కాలంలో బబులోను రాజు మరి వచ్చి మరి దండెత్తినట్టుగా మరి యుద్ధం చేసినట్టుగా చూస్తాం అనమాట. ఆ భవిష్యత్తు వాక్కులు అన్నీ కూడా మరి ఇక్కడ ముందే దేవుడు మీకా భక్తి ద్వారా మరి ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అదే మరి 5వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే అక్కడ కూడా భవిష్యత్తు వాక్కులు మరి దేవుడు మరి మీకా ద్వారా ప్రవచింపజేస్తూ వస్తూ ఉన్నాడు. ఇదైతే ఇంకా మనం చూస్తాము 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అనేసి దేవుని వాక్యం ఇక్కడ తెలియజేయబడతా ఉంది. అయితే ఇది యేసు ప్రభువారి గురించిన మరి ప్రవచన వాక్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఎక్కడ నెరవేరిందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో మనం అక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఈ యొక్క వాక్యము మరి 2వ వచనం వాక్యం అంతా కూడా మరి తన దాసుడి ద్వారా మరి నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఆయన చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఆయా సమయంలో ఆయా చోట్ల చెప్తూ వచ్చాడు పాస్టర్ గారు. అదంతా కూడా ఆయన నోటి నుంచి ఎప్పుడు ఇది నేను వింటున్నా నాకు ఎంతో సంతోషంగా, ఆనందంగా, కొత్తగా అనిపిస్తూ ఉండేదన్నమాట. దేవుడు నిజంగా మీకా ద్వారా అటువంటి గొప్ప మరి ప్రవచనమును యేసు ప్రభు ద్వారా పలికించినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే తీర్పుని గురించి హెచ్చరించినట్టుగా, తీర్పు తీర్చినట్టుగా, ఇంకా శిక్ష వేసినట్టుగా మనం అంతా చూస్తూ ఉన్నాము. అయితే 5వ అధ్యాయము 10వ వచనంలో నాశనం గురించి కూడా ఇక్కడ మరి దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దినమున నేను నీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనం చేతును, నీ రథములను మాపివేతును, నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగి వారు లేకుండా నిర్మూలం చేతును, మేఘములను చూచి మంత్రించు వారు ఇక
నీలో ఉండరు. నీ చేతి పనికి నీవు మ్రొక్కుకొనున్నట్లుగా చెక్కిన విగ్రహము దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనం చేతును. నీ మధ్యను దేవతా స్తంభములు ఉండకుండా వాటిని పెళ్ళగింతును. నీ పట్టణములను పడగొట్టుదును. నేను అత్యాగ్రహం తెచ్చుకొని నా మాట ఆలకించిన జనులకు ప్రతీకారం చేతును. ఇదే యెహోవా వాక్కు అనేసి అని ఇక్కడ తెలియజేస్తుంది. ఇక్కడంతా కూడా మనము దేవుడు మరి నాశనం చేస్తున్నట్టుగా వారి యొక్క మరి విగ్రహారాధన వారు చేస్తున్న పాపంలో వారు మరి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటు అంతను కూడా నిన్న దాని విషయంలో నాశనము మరి తీర్పును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. అదేవిధంగా ఇంకా మనం ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ నుంచి 5వ వచనం వరకు కూడా మనం చూస్తే ఇక్కడ మరి దేవుడు వారి కొరకు వ్యాజ్యం ఆడుతూ వస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు ఇజ్రాయేల్ మీదను మరి యూదా వారి మీదను వ్యాజ్యం ఆడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. అయితే నిన్నటి దినాన మా ఇంటి పక్కన వాళ్ళు అక్క ఫోన్లో మాట్లాడుతూ ఉందన్నమాట. ఏమని మాట్లాడుతుందంటే ఒక అన్న గురించి తన బాధ అంతా చెప్పుకుంటుంది. ఇదిగో నా అల్లుడికి నేను ఎంతగానో చేశాను, నేను ఏ రోజు కూడా నా అల్లుడు నా కూతురింటికి వెళ్ళి నేను ఏ రోజు కూడా మేము తినలేదు తాగలేదు, అయినప్పటికీ నా అల్లుడిని నేను ఎంతగా చూశానంటే ఎన్నో లక్షలు ఇచ్చాను నేను ఆయనకి. మళ్ళీ ఆయనకి బాగోలేనప్పుడు కూడా నేను చేసి హాస్పిటల్లో చూపించాను, ఎంతో ఖర్చు చేశాను, అయినప్పటికీ మమ్మల్ని అసలు కేర్ చేయడు, మమ్మల్ని మరి పట్టించుకోడు, మమ్మల్ని ఇంకా మా మీదనే నిందలేస్తూ ఉంటాడు, మమ్మల్ని ఇంకా గోల పెడతా ఉంటాడు అనేసి అని వేరే వాళ్ళకి చెప్తా ఆమె తను బాధపడతా ఉందన్నమాట. అది వెంటనే నాకు గుర్తుకొచ్చింది. అవును కదా, దేవుడు కూడా ఇక్కడ వ్యాజ్యం ఆడుతున్నాడంట. ఎవరి మీద అంటే ఇజ్రాయేల్ మీద యూదా వారి మీద వ్యాజ్యం ఆడుతున్నాడంట. ఎవరికి చెప్తున్నాడు అంటే ఇక్కడ పర్వతాలకు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాము 6వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇజ్రాయేల్ మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి అనేసని ఈ విధంగా చెప్తూ వస్తూ ఉన్నాడు అనమాట. ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? పర్వతములకు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే ఇజ్రాయెల్ వారి గురించి చెప్తూ ఉన్నాడు. వారు ఇలా చేశారు నాకు అనే మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు నాకు ఇలా చేశారు, నేను ఈ విధంగా వారిని అనేసని వారి విషయంలో అన్నిట్లో మరి పర్వతాలతో మరి విన్నవించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. వ్యాజ్యం ఆడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే ఇక్కడ మనం చూస్తాము 6వ వచనంలో. అయితే 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మరి దేవుడు ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఆ ప్రజల విషయంలో వారు ఏ విధంగా పాపం చేస్తూ ఉన్నారు, వారి విగ్రహాలు పూజిస్తూ ఉన్నారు, మరి నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, కాబట్టి నేను వారికి తీర్పు తీర్చబోతూ ఉన్నాను, వారిని హెచ్చరిస్తూ ఉన్నాను, వారిని ఈ విధంగా నాశనం చేయబోతున్నాను అనేసి మీకా ప్రవక్త ద్వారా అనేక విషయాలు మరి తెలియజేస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా వింటూ వచ్చారు. అయితే చివరికి వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళు కొంచెం పశ్చాత్తాపం పొందుకున్నారంట. అయితే 6వ వచనం వచ్చేసరికి వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతుము, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొటేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రిని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా అనేసని ఆ ప్రజలందరంటే వచ్చి దేవుని సన్నిధిలో మరి అడుగుతూ ఉన్నారంటే, మరి ఈ విధంగా మేము చేసిన పాపాలన్నీ మాకు తెలియజేస్తూ ఉన్నాడు కదా దేవుడు, మమ్మల్ని మరి హెచ్చరిస్తూ ఉన్నాడు కదా, తీర్పు తీరుస్తూ ఉన్నాడు కదా, ఈ విధంగా మీరు నాశనం అయిపోతారని చెప్తూ ఉన్నాడు కదా. మరి మేము సరే మా పాపాలు మేము ఒప్పుకుంటున్నాం, మా పాప పరిహారానికి మరి మేము ఏం చేయాలి, ఏం చేసి మరి దేవుని సన్నిధిలో మేము నమస్కారం చేస్తాము, దహన బలులను ఇస్తే సరిపోతుందా, 7 దూడలని అర్పిస్తే సరిపోతుందా, ఆయన దర్శించవచ్చా, వేలాది పోటేళ్లను వేలాది నదులంత విస్తార తైలం ఆయనకు సంతోషం కలిగిస్తాయా, మా అతిక్రమాలకి మరి మా జ్యేష్ఠపుత్రిని ఇస్తే సరిపోతుందా, మా పాప పరిహారానికి మా గర్భఫలం ఇవ్వచ్చా అనేసి అని అడుగుతూ ఉన్నారంట. అయితే అప్పుడు మీకు దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది అనేసి అని చెప్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా.
ఆల్రెడీ దేవుడు వాళ్ళకి తెలియజేస్తూ వచ్చిన మాటలు అనేకం ఉన్నాయి. ఏంది అదంతా మనందరికి తెలిసిందే. 10 ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన శాసనాలు అవన్నీ కూడా నిర్గమకాండంలోనే మరి వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి ఇంకా ద్వితీయోపదేశ కాండంలో, లేవియ కాండంలో వారికి అవన్నీ కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుడు. కానీ వాళ్ళు మరి ఆ ప్రజలు, తన ప్రజలైన వారు మరి అవన్నీ కూడా మర్చిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, పాపములు చేస్తూ, మరి అపవిత్రమైన కార్యాలు చేస్తూ, మరి దొంగ ప్రవక్తలను పెట్టుకుంటూ మరి అనేక విధంగా దేవుణ్ణి మరి బాధపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చేస్తూ కూడా మరి ఏం చేస్తే మేము మరి ఈ విధంగా మరి నిన్ను సంతోష పెట్టగలం, నిన్ను దర్శించగలము అని మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ చూస్తే 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఆల్రెడీ నేను మీకు తెలియజేశాను అని అంటున్నాడు. అయితే దేవుని ప్రజలు అందరూ కూడా అవన్నీ గ్రహించని స్థితిలో ఉన్నారనమాట. అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడంటే, న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నేను అడుగుచున్నాడు అని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? న్యాయంగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి మన దేవుని ఎదుట ప్రవర్తించాలని, నడుచుకోవాలని అనేసి దేవుడు కోరుకుంటున్నాడు అనేసి మరి వారి ఎదుట దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. అయితే దేవుని నామాన్ని మహిమ కలుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మళ్ళా ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ వారి పాపాలని, వారి దోషాలని, వారి అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో, వారు ఏమేమి చేస్తున్నారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి దేవుడు మరి వారికి గుర్తు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. మరలా వారి యొక్క పాపాలన్నీ కూడా వారికి గుర్తు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇవన్నీ 7వ అధ్యాయం 1వ నుంచి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో మన ఏళ్ళు కూడా ఈ విధంగా జరుగుతున్నాయి, మన మధ్యలో కూడా ఇలా జరుగుతున్నాయి, మనం కూడా ఇలా ఉన్నామా అనేసి అనిపిస్తూ ఉంది అనమాట. ఏమని ఉందంటే, మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 2వ వచనం నుంచి మనం చూద్దాము. భక్తుడు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నవారే, ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును, 2 చేతులతో కీడు చేయ పూనుకుందురు, అధిపతులను బహుమానములు కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏక పట్టుగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముండ్లుగా నుందురు. నీ కాపురుల దినము, నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచేదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతారు కదా. మరి ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుత కాలంలో ఈ విధంగా కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా దేవుడు మళ్ళీ తిరిగి వారి పాపాలను గుర్తు చేస్తున్నాడు అనమాట. అదేవిధంగా మనం కూడా గ్రహించవలసింది ఏముందంటే, ఇక్కడ కూడా మన కదా ఎవరింటి వారు వారికే విరోధులు అవుతున్నారు. మనం ప్రస్తుతము మన గృహాల్లో, ఆయా కుటుంబాల్లో మనం ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం ప్రస్తుత కాలంలో. అయితే దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ దేవుడు తన మీకా ప్రవక్త ద్వారా తెలియజేసిన తర్వాత మరి 7వ వచనం వచ్చేసరికి వారందరూ కూడా పశ్చాత్తాపం పొందుకున్నారంట. ఎవరంటే మరి యూదా దేశంలోని ప్రజలు, మరి ఇజ్రాయేల్ దేశంలోని ప్రజలు కూడా మరి ఇవన్నీ హెచ్చరించాడు. మీరు ఈ విధంగా ఉన్నారు కాబట్టి మీకు తీర్పు తీరుస్తున్నాను, మీరు హెచ్చరిస్తూ వచ్చాడు, తీర్పు తీరుస్తూ వచ్చాడు, శిక్షణ మీకు ఇలా ఉంటుంది, నాశనం ఇలా ఉంటుంది మీకు అని చెప్పినప్పుడు మొత్తానికి 7వ అధ్యాయంలో మరి 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ అందరూ కూడా మరి పశ్చాత్తాపం పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఎక్కడి నుంచి అంటే ఎక్కడి వరకు అంటే 11వ వచనం వరకు వారు పశ్చాత్తాపం పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే 12వ వచనం నుంచి ఆ దేవుడు అనుగ్రహించు క్షేమము మనం చూస్తూ ఉంటాం అనమాట. అయితే
ప్రవక్త గ్రంథంలో కూడా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఏంటంటే వారు చేసిన పాపాలకి, వాళ్ళు చేసిన విగ్రహారాధనకి, వారు చేసిన తిరుగుబాటుకి, వారు చేసిన మరి అపవిత్రమైన కార్యాలన్నిటినీ బట్టి మరి దేవుడు తన ప్రవక్తలను పంపి మరి హెచ్చరించినప్పుడు, మరి గద్దించినప్పుడు, మరి ఈ విధంగా నాశనం ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది మీకు అనేసి అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు మరి ఇక్కడైతే మనం చూస్తే ఆయా ప్రవక్తల ద్వారా అయితే అనేక పక్కన అన్య రాజులు వాళ్ళ మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడైతే ఎవరు దండెత్తి రాలేదు, కానీ మరి యుద్ధాలు చేయడానికి రాలేదు. కానీ మరి మీకా భక్తుడే మరి నిజంగా మరి తాను భారవంతగా మరి భారంతో చెప్పినప్పుడు వారందరూ కూడా మరి మరి ఆ యొక్క వారి పాపాలన్నీ, వారి చేస్తున్న తిరుగుబాటును, వారు చేస్తున్న అపవిత్ర కార్యాలన్నీ కూడా గుర్తించి మరి పశ్చాత్తాపం పొందుకున్నట్టుగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే దేవుడు మరి ఇక్కడ పశ్చాత్తాపం పొందుకుంటే మన దేవుడు ఎలాంటి వాడు? కరుణ సమృద్ధి గలవాడు కదా, కరుణ వాత్సల్య పూర్ణుడు. ఆయన మన ఎడల జాలి చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఇంకా ఆయన మంచి దేవుడుగా ఉన్నాడు కదా, మన పాపాలన్నిటిని కూడా పరిహరించే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు అంటే మనం చేసిన పాపాలన్నీ మరి ఒప్పుకొని ఆయన సన్నిధిలో మరి కన్నీరు గార్చి మరి ప్రార్థించి మమ్మల్ని క్షమించు ప్రభు అని పశ్చాత్తాపంతో ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారో, పశ్చాత్తాపంతో మరి ఆయన సన్నిధిలో వేడుకుంటారో మరి వెంటనే దేవుడు అంట వారి యొక్క మరి ప్రార్థనలు ఆలకిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మరి మీకా భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు అనమాట. ఏంటంటే యెహోవా వంటి గొప్ప దేవుడు ఎక్కడైనా ఉన్నాడా, యెహోవా దేవుడు వంటి సామాన్లు ఇంకెవ్వరు ఏ దేవుడు లేడు అనేసి అని ఈ విధంగా చెప్తూ వస్తూ ఉన్నాడు అనమాట. ఎక్కడ మనం చూస్తామంటే 18వ వచనంలో మనం చూస్తాము, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా. ఆయన కనికరం చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముచ్చడు. ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అనేసి చెప్తా ఉన్నాడు అనమాట. నిజంగా కదా, మనం ఎప్పుడైతే మరి ఆ పాపంలో అవి అన్ని దేవుడు మరి చూపించినప్పుడు తెలియజేసినప్పుడు వాటిని మరి అనుసరించి మరి ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో వాటన్నిటిని కూడా ఆయన మరి క్షమించి మరి ఇక్కడ చూస్తున్నాం కదా, మన పాపాలన్నిటిని అంటే ఆయన ఏం చేస్తాడంటే సముద్రపు అగాధంలో పడేస్తాడండి. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. నిజంగా ప్రభువా నువ్వు ఆ విధంగా ఉన్నావు మా పట్ల అనేసి. అయితే దేవుని నామాన్ని మహిమ కలుగాక ఇంకా ఏం చెప్తున్నాడు, ఇంకా మనం చూస్తాం కదా యోవేలు మరి మాలాఖి మళ్ళీ యోనా వీళ్ళందరూ కూడా ఆమోస్ వీళ్ళందరూ కూడా మరి మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు అనేసి ఇక్కడ కూడా మనం అదే మరి సందర్భాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం అనమాట. దేవుని నామాన్ని మహిమకరంగాక మరి ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి మన పాపములు మన దోషములు ఏవైతే ఉన్నాయో మన అపవిత్రమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో మరి ఇంకా మన దేవుని మీద ఏవైతే తిరుగుబాటు చేస్తూ ఉన్నామో మరి ఇంకా ఏవైతే విగ్రహాలు పెట్టుకొని మనం పూజిస్తున్నామో వాటన్నిటి నుంచి కూడా మనం దేవుడు ఒప్పింపజేసినప్పుడు తెలియజేసినప్పుడు మరి చూపించినప్పుడు వాటన్నిటిని కూడా ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయం కలిగి ఆయన సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే దేవుడు తప్పకుండా ఆయన కనికరం గల దేవుడు కదా, మరి కృప చూపించేటి యందు ఆయన కృప కలిగిన దేవుడు, నిరంతరం ఆయన కోపించే దేవుడు కాదు కనుక మన యందు జాలిపడి మరి మనల్ని మరి క్షమించి మనల్ని మరి క్షేమమును దీవెనను ఆశీర్వాదం అనుగ్రహించే దేవుడు. అదే రీతిగా ఇక్కడ కూడా మరి మనం చూస్తూ ఉన్నాము, దేవుడు మరి వారు పశ్చాత్తాపం పొందుకున్నప్పుడు దేవుడు వారి మధ్య అద్భుత కార్యం చేస్తానని చెప్తూ ఉన్నాడు. వారికి క్షేమమును కలగజేస్తాను అంటున్నాడు. వారి పాపములు ఏవైతే చేస్తూ వచ్చారో వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఏవైతే చేస్తూ వచ్చారో అవన్నీ కూడా మరి సముద్రపు అగాధంలో పడేస్తానని చెప్తూ వచ్చాడు అనమాట. దేవుని నామాన్ని మహిమకరంగా అటువంటి కరుణా సంపన్నుడైన మరి కృపా వాత్సల్య కలిగిన దేవుడును మనం కలిగి ఉన్నామని మనం ఎంతగానో గర్వపడవలసిన వారమై ఉన్నాము. నిజంగా దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుని నామాన్ని మహిమకరంగా హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామాన్ని మహిమకరంగాక. అయితే దీని అంతటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏముంది అంటే దేవుడు మరి మనకు అన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, మరి ఇంకా శాసనాలను కట్టడాలను మరి అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే దేవుని నామాన్ని మహిమకరంగా ప్రజలు ఫస్ట్ ఆజ్ఞనే మరి మీరుతో వచ్చారనమాట కదా. మరి నేను
దాదాపు చూస్తూ వస్తూ ఉన్నాను. నేను వెళ్ళిన గృహాల్లో, కుటుంబాల్లో నేను చూస్తూ వస్తున్నది ఏంటంటే, దాదాపుగా నేను 70% వాళ్ళ ఇళ్ళు ఎట్లా ఉన్నాయంటే, ఏమంటారు, ఆ షో కేసులలో దేవుని యొక్క ప్రతిమలు పెట్టుకొని ఉన్నారు. ఇంకా వాళ్ళనేమో ఫోటోలు కూడా నేను చూడడం జరిగింది. అయితే ఆ విషయంలో నేను వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి అలా కూర్చొని ముందు వాళ్ళు ఏం పెట్టుకున్నారో, ఎలా ఉన్నారో చూస్తాను. అయితే అవి చూసినప్పుడు నాకు ఎంతగానో బాధ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, వేదన అనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు ఇంకా ప్రభువుని ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోలేదు, స్పష్టంగా తెలుసుకోలేదు అనిపిస్తుంది. అందుకని మన పాస్టర్ గారు కూడా అదే చెప్తూ ఉంటారు కదా, మీరు దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలనేసి కదా. మరి అది ఎన్నిసార్లు చెప్పినా నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అనమాట. అయితే ఈ విధంగా వాళ్ళు ఆ గృహాలలో మరి ఆ ప్రతిమలు పెట్టుకున్నప్పుడు, ఆ ఫోటోలు నేను చూసినప్పుడు నాకు వేదన నాకు బాధ, దుఃఖం అనిపించేది. అయితే అదే సమయంలో నేనేమనుకునేదంటే, ప్రభా నేనే ఇంత బాధపడుతున్నాను, ఇంత వేదన చెందుతున్నాను, ఇంకా నీవెంత వేదన పడుతున్నావో ప్రభా అనేసి అనుకుంటూ ఉండేదన్నమాట. అయితే వాళ్ళు అన్యులు కాదండి, మరి దేవుని నమ్మి బాప్తిసం తీసుకున్న వారి గృహాల్లోనే ఆ విధంగా నేను చూస్తూ వస్తూ ఉన్నాను అనమాట. అయితే దేవుడు మరి మొదట ఏం చెప్తున్నాడు, ఆయన మరి ప్రతిమలో ఉండే దేవుడు కాదు, ఫోటోలో ఉండే దేవుడు కాదు, ఆయన ఆత్మీయ ఉన్న దేవుడు. కాబట్టి ఆయన సర్వంతర్యామి, కాబట్టి ఆయన సర్వము వ్యాప్తి అయి ఉన్నాడు. మనము కనుక మన హృదయపూర్వకంగా మనం దేవుని మన హృదయాల్లోనికి ఆహ్వానిస్తే కనుక మన హృదయాల్లోనికి వచ్చే దేవుడు. అంతేగాని మరి ఫోటోలో ఉండే దేవుడు కాదు, ఇంకా ప్రతిమలో ఉండే దేవుడు కాదు. దేవుడు మొట్టమొదట మరి దేవుడు అసహించుకునే కార్యం ఏది అయితే ఉంది అంటే అది విగ్రహారాధన కదా. భూమి మీద కానీ పైన కానీ మరి భూమి క్రింద కానీ ఏ రూపమైన కానీ ఏది కూడా మీరు చేసుకోవద్దు, ఏ ప్రతిమను చేసుకోవద్దు, ఏ విగ్రహం కూడా మీరు చేసుకోవద్దు అనేసి దేవుడు అంత కరాఖండితగా చెప్తూ వస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మరి ఆయన ఆజ్ఞల్లో ఇచ్చిన వాక్యమే అది. మరి క్రైస్తవులమైన మనము అది మరి విడిచిపెట్టి మరి దేవుని సరిగ్గా తెలుసుకోలేని పరిస్థితిలో, స్పష్టంగా తెలుసుకోని పరిస్థితిలో ఆయన వాక్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకొని వారిగా ఉన్నారు. అయితే దేవుడు మరి తెలియజేస్తున్నాడు ఏంటంటే, విగ్రహారాధన మరి మనకందరికీ తెలిసిందే వ్యభిచారంతో సమానం అనేసి కదా. అయితే నేను అనుకున్నాను ఒకసారి, ఏమనుకున్నానంటే, ఎందుకు దేవుడు ఇంత భయంకరమైన మాటతో పోల్చాడు ఈ విగ్రహారాధన, ఇంకా వేరేవి కూడా అట్లా పోల్చాడు కదా అనేసి అనిపించింది. అప్పుడు నాకు వెంటనే నెక్స్ట్ రోజునే ఒక దాసుడు దేవుని భక్తుడు తెలియజేస్తూ వచ్చాడు అనమాట. వింటా వచ్చాను. ఏంటంటే, అట్లా చేస్తే ఇప్పుడు విగ్రహారాధన దేనితో సమానము, వ్యభిచారంతో సమానం కదా. అయితే వ్యభిచారం ఎందుకు పెట్టాలి, ఇంకా వేరేది పెట్టుకోవచ్చు కదా అనేసి అనుకుంటారు. అయితే ప్రజలు మరి ఇది అసహ్యమైన కార్యం కదా, దీంతో సమానం కదా ఇది, అయితే ఎందుకు మరి చేయాలి అనే ఆలోచన వాళ్ళకి రావాలనేసి దేవుడు అంత కఠినమైన మాటను అక్కడ ఉపయోగించినట్టుగా ఆయన వివరించడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత భయంకరమైన మరి ఆ విగ్రహారాధన చేస్తూ దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో మరి అవే చేస్తూ మరి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ మరి దేవునికి వ్యతిరేకమైన మరి అపవిత్రమైన కార్యాలు చేస్తూ దేవునికి మరి విరోధంగా అబద్ధ ప్రవక్తలని మరి లేపుతూ అనేక మరి దేవునికి మరి వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తూ ఉన్న ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ఎంతగానో మరి వారి తీర్పు చెప్తూ వాళ్ళని హెచ్చరిస్తూ గద్దిస్తూ మరి శిక్షిస్తూ వస్తున్నప్పుడు వారు పశ్చాత్తాపం పొందుకొని మరి దేవుని సన్నిధిలో కన్నీటి కార్చి వారి ప్రార్థన ఆలకించి మరి తిరిగి వచ్చినప్పుడు మరి తిరిగి వారిని దీవించినట్టుగా, ఆశీర్వదించినట్టుగా మరి వారి జీవితాల్లో అద్భుతాలను చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతటి కృపామయుడైన కనికర పూర్ణుడైన దేవుని, జాలిగల దేవుడినైనా మనం మరి కలిగి ఉన్న మన జీవితాలు నిజంగా ఎంతో ఆశీర్వాదకరమైన మరి జీవితములుగా మనం భావించాలి. దేవుని నామాన్ని మహిమ కలుగాక. నిజంగా నేను అనుకుంటూ ఉంటాను, నిజంగా ప్రభువా మరి వీరందరూ కూడా మరి నిన్ను ఎరగని వారుగా ఉన్నారు కదా, వీరందరూ కూడా మరి ఆ మూగ విగ్రహాలకు పూజ చేస్తూ ఉన్నారు కదా, నాకైతే ఇటువంటి కృపను ఇచ్చావు. అయితే నేనేమనుకుంటానంటే మరి వారి అందరిలో నుంచి నన్ను ప్రత్యేకపరిచావు. ఏంటంటే ఆ విగ్రహారాధన నుంచి నేను కూడా ఒకప్పుడు విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన చేసేదాన్ని. అయితే ఆ విగ్రహారాధన నుంచి దేవుడు నన్ను తప్పించి మరి దేవుడు మరి వారి కొరకు
నేను వారి కొరకు ప్రార్థన చేయి అనేసి అన్నట్టుగా మరి చేసే విధంగా నన్ను దేవుడు మరి అటువంటి భారాన్ని మరి ఆత్మను అభిషేకమును నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్.